నమస్తే. తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీ వీసీపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించి కొంతమంది ఫ్యాకల్టీని నియమించారు. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కాబట్టి ఆ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి జీతాలు ఇప్పటివరకు ఇచ్చినటువంటి వాటిని మీరే చెల్లించాలి అని ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు ఇటువంటి జడ్జిమెంట్ ఎప్పుడు రాలా. వాస్తవానికి కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉన్నారు రమేష్. ఆయన గత కొంతకాలం క్రితం 16 మందిని ఫ్యాకల్టీలుగా నియమించారు ఆయా సబ్జెక్టులకు సంబంధించి. ఇటువంటి విషయంలో ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్నటువంటి కమిటీకి కానీ అలాగే ఉన్నతాధికారులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఇష్టారాజ్యంగా నియామకాలు జరిగాయి. ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు అనేది ఒక ఆరోపణగా ఉంది. దానికి సంబంధించి గతంలో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అలాగే స్థానికంగా కంప్లైంట్స్ ఇచ్చారు. ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. ఇటువంటి క్రమంలో ఎవరు కూడా చర్యలు తీసుకోలే. ముఖ్యంగా మళ్ళీ హైకోర్టును ఆశ్రయించినటువంటి ఓ వ్యక్తి సంబంధించినటువంటి పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. తెలంగాణలో కాకతీయ యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అక్కడి నుంచి ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకుని ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పొజిషన్లో స్థిరపడ్డారు. అటువంటి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ మరికొంతమంది కలిసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ దానికి సంబంధించి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ ఈ నియామకం జరిగింది. 16 మందికి సంబంధించి ఈ 16 మందికి ప్రతీ నెల 8 లక్షల జీతాన్ని ఆ కాకతీయ యూనివర్సిటీ నిధుల నుంచి ఇస్తున్నారట. ఇది చాలా అక్రమాలకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పి అక్కడ స్థానికంగా కూడా పత్రికల్లో మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక రకమైనటువంటి షాక్కే గురి చేసింది. ఎవరు కూడా ఊహించలా ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ వస్తుందని. తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి ఇలా రావటం. వారికి సంబంధించినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఎంత చెల్లించారో ఆ అమౌంట్ అంతా మీరే చెల్లించాలి, మీదే బాధ్యత, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించింది. దీనికి సంబంధించి కొంత గడువు పెట్టింది. పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా సమర్పించాలి అని. మరి కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆయన మీద ప్రధానమైనటువంటి అభియోగం వచ్చింది రమేష్ ఆయన మీద. సో ఇలాంటి సందర్భంలో ఆయన ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటారు, ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ హైకోర్టు చాలా సీరియస్గా చెప్పింది కాబట్టి ఆయన కోర్టుని మరి గౌరవించి ఆ డబ్బులు కడతారా లేదా దాని నుంచి తప్పించుకోవడానికి ఏ రకమైనటువంటి కథ అల్లుతారనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశంగా ఉంది.